హాయ్ అండి. చపాతీలోకి మంచి గ్రేవీతో వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం నేను ఒక 1/2 కిలో వంకాయలని ఉప్పు నీటిలో బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ పల్లీలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని పల్లీలు, 1 స్పూన్ ధనియా పౌడర్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసేసుకొని ఒక ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకొని బాగా 2 ఫ్రై చేసేసుకోవాలండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నట్టు వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మనము చూస్తే ఇలా మనకి బాగా మగ్గిపోయి ఉంటుంది. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము గిన్నెలోనే జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అనేది రెడీ అయింది. సో ఈ వీడియో కనుక మీకు